సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన ముగించుకొని 1,78,900 కోట్ల పెట్టుబడులతోటి ఒప్పందాలు చేసుకొని దిగ్విజయంగా నేడు మన రాష్ట్రానికి ఇచ్చేయబోతున్నటువంటి సందర్భంగా తెలంగాణ ప్రజలు కావచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రతినిధులు కావచ్చు, అందరూ కూడా చాలా గ్రాండ్ వెల్కమ్ చెప్తున్నట్టుగా తెలుస్తోంది. గత 11 సంవత్సరాల కాలంలో అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఏనాడు కూడా దావోస్లో ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చేటువంటి ఘనత ఎవరికి కూడా లేదు. ఈవెన్ కేటీఆర్ కూడా అక్కడికి వెళ్ళి ఏదో షో ఆఫ్ చేసి మసిపూసి మారేడుకాయ చేసి ప్రజలకు మాయముచ్చలు చెప్పేటువంటి ఒక ప్రయత్నం చేసిండు. తనని తాను ఒక బ్రాండ్ ఇమేజ్ పెంచుకునే ప్రయత్నం చేసింది తప్ప ఏనాడు కూడా తెలంగాణ ప్రజల కోసం కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత కోసం జాబులు తీసుకున్నటువంటి ఒక కృతనిశ్చయంతో పని చేయలేదు అనేది వాస్తవం. కానీ నేను గొప్ప చెప్తున్నాను అనుకోవచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ భజన చేస్తున్నాను అనుకోవచ్చు, మీరు ఏమని అనుకోండి. కానీ స్పష్టంగా నేను చెప్పగలను, గత 11 ఏళ్ల కాలంలో మొట్టమొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొచ్చినటువంటి ఘనత రేవంత్ రెడ్డికి మరియు శ్రీధర్ బాబుకి ఇద్దరికి కూడా దక్కుతుందనే విషయంలో చాలా స్పష్టంగా చెప్పగలను. నిన్న ఒక్కరోజే దాదాపు 80,000 కోట్లకు పైగా పెట్టుబడులకు సంబంధించినటువంటి ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఇటు అమెజాన్ కావచ్చు, మెగా కావచ్చు, లేకపోతే సన్ పెట్రో కెమికల్స్ కావచ్చు, ఇలా చాలా రకాల కంపెనీలతోటి ఒప్పందాలు చేసుకున్నారు. మొదటి రోజు మెగా కృష్ణారెడ్డితోటి ఒప్పందాలు 15,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్న సమయంలో ఇటు ప్రతిపక్షాలకు సంబంధించి కావచ్చు, కొంతమంది వ్యతిరేకులు, ముఖ్యంగా రేవంత్ రెడ్డి సంబంధించినటువంటి వ్యతిరేకులు అవుతున్నారో మెగాతో ఒప్పందం తీసుకోవడానికి దావోస్ వెళ్ళడం అవసరమా అని చెప్పేసి అన్నారు. కానీ మరి గత 2 రోజుల్లో జరుగుతున్న పరిణామాలు చూసిన తర్వాత ఏమంటారో ఒక్కసారి ప్రతిపక్షాలే చెప్పాలి. ఈ 1,78,900 కోట్లకు సంబంధించినటువంటి పెట్టుబడుల ఒప్పందాలకు సంబంధించి కనీసం అందులో సగానికైనా ఇంప్లిమెంట్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో కానీ వచ్చే సంవత్సరంలో ఇంప్లిమెంట్ అయితే ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయో ఒక్కసారి అర్థం చేసుకోండి. నిజంగా ఇది ఒక చరిత్రగా మనమైతే చెప్పొచ్చు. ఇది ఖచ్చితంగా ఆ క్రెడిట్ అంతా కూడా ఇటు రేవంత్ రెడ్డికి, శ్రీధర్ బాబు ఇద్దరికి కూడా దక్కుతుంది. ఇద్దరి ద్వయం చాలా సక్సెస్ఫుల్గా కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. గతంలో కేటీఆర్ ఒక్కడే తానే మొత్తం నేనే బ్రాండ్ అంబాసిడర్ను, నాకే క్రెడిట్ దక్కాలంటే కోణంలో పనిచేసిండు. కానీ ఇప్పుడు శ్రీధర్ బాబు, సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా చాలా పకడ్బందీగా ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి విషయంలో, అంటే మాటలు తక్కువ చేతలు ఎక్కువ. కేటీఆర్కి ఏమో మాటలు ఎక్కువ చేతులు తక్కువ. కేటీఆర్ ఆ కల్వకుంట్ల కుటుంబానికి ఏతులు ఎక్కువ కానీ చేతులు తక్కువ. కానీ ఇప్పుడున్నటువంటి వీళ్ళిద్దరు ఎవరైతే ఉన్నారో రేవంత్ రెడ్డి కానీ శ్రీధర్ కానీ చేతలు చూపిస్తున్నారు, మాటలే మాట్లాడతారు కానీ చేతులు చూపిస్తున్నారు. సో ఇంగ్లీష్ రాదు అనుకుంటా. ఇంకా నిన్న బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు ట్రోల్ చేస్తూ ఉన్నారు. China+1 ఫార్ములా గురించి రేవంత్ చెప్తే దాని గురించి ట్రోల్ చేస్తారు. అసలు China+1 ఫార్ములా గురించి తెలుసా మీకు? అసలు ఒకసారి మీకు నేను అదే చెప్దామని ఒకసారి ఇది గతంలో కేటీఆర్ కూడా ఈ China+ ఫార్ములాను ప్రస్తావించడం జరిగింది. అసలు China+ ఫార్ములా ఏంటో ఒకసారి చూడండి. ఒకసారి జూమ్ చేసుకో. ది China+1 strategy is a business strategy that involves diversifying manufacturing and supply chains by expanding operations to other countries. The goal is to reduce risk and dependence on China. ఇది China+1 ఫార్ములా. అయితే జనరల్గా ప్రతి దేశం కూడా మన ప్రపంచంలో మ్యానుఫ్యాక్చరింగ్ అంటేనే చైనా అనేటువంటి ఒక అపోహ మనకున్నది. దాన్ని డైవర్సిఫై చేసి ఇతర దేశాల్లో కూడా వీటిని విస్తరింపజేయాలనేటువంటి కోణంలో ఈ China+ ఫార్ములాను తీసుకురావడం జరిగింది. దానిలో చైనాను మించి చేయడానికి ఈరోజు ప్రపంచ దేశాలు కూడా పోటీ పడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా China+ ఫార్ములాను ఈరోజు మేము కూడా ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. పెట్టుబడులు కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, హైదరాబాద్ అనువైనటువంటి స్థలం, దానిలో పక్కగా మేము ఫ్యూచర్ సిటీ అనేటువంటి ఒక ప్రధానమైన నగరాన్ని హైదరాబాద్ దగ్గర నిర్మిస్తూ ఉన్నాం. అక్కడ పెట్టుబడులకు అనువైనటువంటి స్థలం. మీరు అందరూ వచ్చి చైనాని ఒక్కటే కాదు మాలాంటి నగరాలు కూడా ఉన్నాయి, మీరు మా వాటిని కూడా దృష్టి సారించాలని చెప్పేసి కూడా ఈరోజు China+ ఫార్ములాను కోట్ చేస్తూ చెప్పడంతో అక్కడ మరి దాన్ని నవ్వుతూ హేళన చేస్తూ ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంది. ఈ కాన్సెప్ట్ గతంలో కేటీఆర్ కూడా మాట్లాడిండు. మరి ఇప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన వాళ్ళు కానీ కొంత ప్రతిపక్షం సంబంధించిన నాయకులు కానీ ఎందుకు దీన్ని హేళన చేసి పెడతా ఉన్నారు? ఆయనకు ఇంగ్లీష్ రాదన్నారు, ఆయనకు అసలు పెట్టుబడులు తీసుకురావడం చేత కాదన్నారు. కానీ ఈ రెండింటిని మించి ఆయన పనిచేస్తూ ఉన్నాడు. ఇంగ్లీష్ వచ్చినోడు,
పెట్రోల్ తీసుకొస్తా అన్నాడు, ఏమో పెట్రోల్ తీసుకెళ్ళి గత 10 ఏళ్లలో యువతను మొత్తం నాశనం చేసిండు. ఈరోజు ఇంగ్లీష్ రాదని విమర్శ చేసినటువంటి మీరు, ఈరోజు పెట్రోల్ తీసుకురానని చెప్పేసి అన్నటువంటి మీరు, ఈరోజు అదే వ్యక్తి ఈరోజు 1,78,900 కోట్ల రూపాయల పెట్రోల్ తీసుకొచ్చిండు. మరి ఇప్పుడు ఏమంటారు? చైనా ప్లస్ ఫార్ములా గురించి మీరు ప్రస్తావిస్తేనేమో ఒప్పైంది, ఈరోజు రేవంత్ రెడ్డి ప్రస్తావిస్తే తప్పవుతుందా? ఈరోజు చూడండి, చాలా స్పష్టంగా ఇది ప్రపంచంలో ప్రతి ఒక్కరు వాడుతున్నటువంటి ఒక ఫార్ములా ఇది. ద చైనా ప్లస్ వన్ స్ట్రాటజీ ఈజ్ ఏ బిజినెస్ స్ట్రాటజీ దట్ ఇన్వాల్వ్స్ డైవర్సిఫైయింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై చైన్స్ బై ఎక్స్పాండింగ్ ఆపరేషన్స్ టు అదర్ కంట్రీస్. ద గోల్ ఈజ్ టు రెడ్యూస్ risk and dependence on China. How it works? Companies move some of their production and sourcing operations from China to other countries. వాస్తవంగా మ్యానుఫ్యాక్చరింగ్కి చైనా అనువైన ప్లేస్, అక్కడ ఉన్నటువంటి కంట్రీ ఏదైతే ఉందో ఆడ పాలసీ కూడా ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ పెట్టాలనుకున్న కంపెనీస్కు అనువుగా వాళ్ళు అనేక రకాల రాయితీలు ఇస్తారు. సో దానిలో భాగంగానే అది అక్కడ ఉన్నటువంటి కొన్ని ఆపరేషన్స్ను వివిధ కంట్రీస్కు మేము కూడా అలాంటి ఫెసిలిటీస్ అని చెప్పేసి చాలా కంట్రీస్కి ముందుకు వస్తున్నాయి. దానిలో మన భారతదేశం, అదైతే ముఖ్యంగా మన తెలంగాణ, హైదరాబాద్ కూడా ఒకటి. సో కంపెనీస్ కెన్ ఇన్వెస్ట్ in other countries to diversify their supply chains. Companies can take advantage of opportunities in other markets. చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వాట్ ఇట్స్ ఇంపార్టెంట్, ఇట్ కెన్ హెల్ప్ కంపెనీస్ మిటిగేట్ రిస్క్ అసోసియేట్ విత్ జియోపొలిటికల్ టెన్షన్స్ అండ్ సప్లై చైన్ డిస్రప్షన్స్. ఇట్ కెన్ హెల్ప్ కంపెనీస్ రెడ్యూస్ దేర్ డిపెండెన్స్ ఆన్ చైనా వైల్ స్టిల్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఇట్స్ బెనిఫిట్స్. సో ఒకవేళ చైనా ఏమైనా పాలసీలు మార్చినా కానీ ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని తట్టుకోవడానికి ఇతర దేశాల్లో ఈరోజు పెట్టుబడి పెట్టడానికి అనువుగా ఆ యొక్క దేశాలు పాలసీ రూపొందిస్తూ ఉన్నాయి. దానికి సంబంధించి వీళ్ళు కూడా ఒకటే దగ్గర మ్యానుఫ్యాక్చరింగ్ పెడితే ఒకవేళ ఏమన్నా జియో అంటే ఏమన్నా పర్యావరణానికి సంబంధించినటువంటి ముప్పు వచ్చినప్పుడు సో అదర్ కంట్రీస్లో ఉండాలనేది ఈరోజు మిగతా కంట్రీస్ చెప్తా ఉన్నాయి. కంపెనీస్ కూడా అదే దృక్పథంతో ఆలోచిస్తూ ఉన్నాయి. ఎగ్జాంపుల్స్, యాపిల్ మూవ్డ్ ఐప్యాడ్ ప్రొడక్షన్ టు వియత్నాం ఫ్రమ్ చైనా. అర్థమైంది కదా, యాపిల్ తన ఐప్యాడ్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీని వియత్నాం ఫ్రమ్ చైనా. అర్థమైంది కదా. ఫాక్స్కాన్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ద iPhone 14 ఇన్ ఇండియా విత్ ఇన్ 3 weeks ఆఫ్ ఇట్స్ లాంచ్. అర్థమైంది కదా. ఇలా చాలా కంపెనీలు కూడా వాటి యొక్క ప్రొడక్షన్ని, వాటి యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ను చైనా నుంచి కొంతమేర ఇతర కంట్రీస్కి తరలిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. దాన్నే ఈరోజు చైనా ప్లస్ వన్ ఫార్ములా అని అంటారు. ఇది తెలియకుండా కొంతమంది దుర్మార్గులు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఇది అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అబాసు పాలు కాకండి. ఆయన ఏది మాట్లాడినా దాని చిన్న పొల్లు ఉందని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. ఇంగ్లీష్ రానోడే అనుకుందాం, పెట్టుబడులు చేతగానోని అనుకుందాం. మరి ఏ విధంగా 1,78,905 కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిండు? ఆ సోయి లేదా మీకు? ఇంగ్లీష్ వచ్చినాడు, పెట్టుబడులు ఇస్తా అన్నాడు, అమెరికాకు పోయి 10-12 రోజులు ఉండి, ఒకవేళ ఇదే దావోస్ పర్యటన కనుక కేటీఆర్ పోయి ఉంటే ఏమైతే తెలుసా? ఏదో ఒక సూట్లు వేసుకొని గాగుల్స్ పెట్టుకొని షో ఆఫ్ చేసేసి ఒక 4 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడేసేసి దాన్ని రికార్డ్ చేసేసి సోషల్ మీడియా వైరల్ చేసిన తర్వాత ఏదో కొన్ని పెట్టుబడులు వస్తాయి, ఏదో 20,000-30,000 కోట్లు పెట్టుబడులు వచ్చి ఉంటాయి కావచ్చు. తర్వాత ఏమవుతుంది? దావోస్ పర్యటన ముగించుకొని చెక్కేస్తాడు. ఎక్కడికి ఎక్కేస్తాడో ఎవరికి అర్థం కాదు. అందరినీ ఆ టీంని అంతా ఇండియాకి పంపించేస్తే నేను మాత్రం ఒంటరిగా 4-5 రోజులు ఎక్కడో మరి ఆ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారాలు చూస్తాడా లేకపోతే ఇంకేమన్నాయా తెలియదు, కానీ మొత్తానికి అయితే అక్కడ నుంచి ఇండియాకి వచ్చేస్తాడు 4-5 రోజుల తర్వాత. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? నిన్న అయిపోయింది దావోస్ పర్యటన, అయిపోయిన ఇమీడియట్గా ఇండియాకి వచ్చేస్తా ఉన్నాడు. ఇది కూడా తెలుసుకోవాలి. బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ మీ బాస్ కేటీఆర్ ఏ విధంగా చేస్తాడో, ఏ విధంగా మిమ్మల్ని మభ్యపెడతాడో తెలుసుకోండి ఒకసారి. ఇది చైనా ప్లస్ వన్ ఫార్ములా సంబంధించినటువంటి విషయం.